హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు నేను మీకు ఈజీ డిజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్‌ని చూపించేస్తున్నాను ఎలా చేసుకోవాలో మీకు. ఫస్ట్ మనం బాండీ పెట్టేసుకొని హాఫ్ లీటర్ మిల్క్ అనేది పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మిల్క్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దానిలోకి కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది వెనిల్లా ఫ్లేవర్. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని 20 ఎంఎల్ మిల్క్ అనేది పోసుకొని ఒకసారి ఇది మిక్స్ చేసుకోవాలి. ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలండి గడ్డలు కట్టకుండా. ఇవి 2 మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మిక్స్ చేయాలండి కస్టర్డ్ పౌడర్‌ని. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకునే మిల్క్ ఉన్నాయి కదా! ఇవి 500 ఎంఎల్ తీసుకున్నాం హాఫ్ లీటర్. పైన మీగడ కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి బాయిల్ అయ్యే వరకు. నెక్స్ట్ ఒకసారి పొంగు రాగానే షుగర్ అనేది ఏసుకోవాలి. మనకి హాఫ్ కప్ పడుతుంది షుగర్ అనేది. అంటే మనకి మిల్క్‌కి టేస్ట్‌ని బట్టి వేసుకోవాలి. ఒక 3, 4 స్పూన్స్ ఎక్కువేసుకుంటే సరిపోతుంది. షుగర్ ఏసాక 2 మినిట్స్ ఇట్లా బాయిల్ అవ్వనిచ్చి, నేనైతే ఈ ఫ్రూట్ సలాడ్‌కి కస్టర్డ్ పౌడర్‌ని యూజ్ చేశాను వెనిల్లా ఫ్లేవర్. మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కస్టర్డ్ పౌడర్ మిక్సర్‌ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం దీనిలో యాడ్ చేసేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ అవ్వనివ్వాలండి. దగ్గరికి రానివ్వాలి. గడ్డలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా. చూసారు కదా! ఈ విధంగా దగ్గరికొస్తుంది మిశ్రమం అనేది. జస్ట్ 2 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి, స్టవ్ అనేది ఆఫ్ చేసి, పక్కన పెట్టేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారాక కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2 అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, తీసాక ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసి, మనకి నచ్చిన ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, యాపిల్ పీసెస్, బనానా పీసెస్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సమ్మర్‌లో పిల్లలు కూడా ఫ్రూట్స్ అనేవి చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా! ఈ విధంగా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే. మనకి కావాలంటే గనక ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకిష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే బౌల్‌లోకి. చూసారు కదా! ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ అండి.